హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోతరాజ్ కార్తిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం భువనగిరిలో మా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, సందీప్ ప్రిన్స్ బర్త్డే. అందరైతే కామెంట్లు అయితే విష్ చేయండి, హ్యాపీ బర్త్డే సందీప్ అని చెప్పేసి. అట్లనే ఒక చిన్న వ్లాగ్ చూపించేస్తాం మీకు. భువనగిరిలో మా టెంపుల్ అట్లనే యాదగిరి ట్రిప్ వేసేసి ఒక చిన్న వ్లాగ్ చూపించేస్తా. బర్త్డే సెలబ్రేషన్ ఎట్లయితే అన్నీ చూపించేస్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, హ్యాపీ బర్త్డే అయితే మెసేజ్ చేయండి కామెంట్లో. చలో వ్లాగ్ చూపించేస్తా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ మనం భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దర్శనం చేసేసుకొని అక్కడికి వెళ్ళి యాదగిరిగుట్టకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఎట్లుందో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే మన ఫ్రెండ్ సందీప్ది అయితే మా బెస్ట్ ఫ్రెండ్, అతని బర్త్డే ఈరోజు. అలా దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని, అట్లనే నరసింహస్వామి దర్శనం చేసుకొని అయితే వద్దామని అయితే వెళ్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో లాస్ట్కి అయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తా. ఎందుకంటే మనకి రొటీన్గా ఖాళీ పోతరాజు వీడియోసే పెడుతున్నా కాబట్టి మన ఛానల్లో ఇప్పటికే రెగ్యులర్గా ఎట్లనే చిన్న చిన్న ఫ్రెండ్స్తో కానీ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ పెట్టేస్తా. మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి. వీడియో చూసే వాళ్ళు అయితే ఒకసారి లైక్ అయితే వేసుకోండి. కామెంట్లు అయితే మన సందీప్ హ్యాపీ బర్త్డే అయితే పెట్టేసేయండి. చలో చూపించేస్తా, కొద్దిగా జర్నీ చూపించేసి తర్వాత మనం యాదగిరిగుట్ట భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ గడ ఎట్లుందో చూపించేస్తా. ఓకేనా? మనమైతే జస్ట్ ఇప్పుడే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. చలో అమ్మవారిని మీకు కూడా చూపించేస్తా. మీరు కూడా వీడియో చూసుకుంటే అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి మళ్ళీ ఒకసారి. చలో మనం ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయినాం. ఇదే అమ్మవారు, మన భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అమ్మవారు. చాలా పవిత్రమైన అమ్మవారు. ఇక్కడ అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. సార్ మీరు కూడా విజిట్ చేయండి. మన భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. చలో చూడండి. ఏంది టెంపుల్ అయితే చిన్నగా ఉంది అనుకుంటారా, కానీ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్. చలో చూడండి, అమ్మవారి టెంపుల్ ఏదైతే చిన్నగా ఉంటుంది కానీ చాలా మహిమగల్ల తల్లి మన భువనగిరి ఎల్లమ్మ తల్లి. చూడండి ఒకసారి, చూడండి ఒక అమ్మవారు మనకి. ఎందుకంటే అడ్డం ఉన్నారు, వాళ్ళు వీడియో తీయనియారు, కానీ మామూలుగా మనకి మన సబ్స్క్రైబర్స్కి, మన యూట్యూబ్ వీడియో చూసేటోళ్ళకి అమ్మవారి దర్శనం అయితే చేపిద్దామని ఒక చిన్న వీడియో. చలో అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. జై బోలో భువనగిరి ఎల్లమ్మ తల్లికి జై. నాకైతే ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మెల్లగా ఇట్లా బయటకు అయితే వచ్చినాము. ఒక 2 ఫోటోలు దిగుదామని చెప్పేసి ఆగినాము. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చూసిరు కదా మీరు కూడా. అమ్మవారిని అయితే మంచిగా దర్శనం చేసుకోండి. చలో మనం యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోయినాం, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. ఇప్పుడే రీచ్ కూడా అవుతాం ఇంకో 10-15 మినిట్స్లో. చూడండి మనమైతే వచ్చేసినాము కమాన్, ఇది లక్ష్మీ నరసింహస్వామి ఎంట్రన్స్ కమాన్కి అయితే వచ్చేసినాము. చలో గుడిగాడికి వెళ్ళినాక చూపించేస్తా వీడియో. నరసింహస్వామి కోసం ఎర్రటెండ కాళ్ళు అయితే కాలుతున్నాయి, పొట్టు పొట్టు. అమ్మా కాలుతలేవారా మీకు కాళ్ళు?
ఫ్రీ బస్ వచ్చేసింది, ఫ్రీ బస్ గుట్టపైనకి. వాళ్ళు దిగాల కాళ్ళు కాలుతలేవా? వెనక కూర్చోపోరు. రాజరేడ కూర్చుండు. బస్సులో ప్రయాణించే భక్తులు సందీప్ తింటున్నారు, తినరు. నాచారం పోతు రాజు కార్తీకు జై.